ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025 ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ బిల్‌ను లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ అనే పేరుతో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే అమలులోకి రావడం విశేషం. ఈ బిల్లుకు లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమోదం తెలిపి ఆన్‌లైన్ గేమింగ్ బిల్‌ను అమలులోకి తెచ్చారు. ఇక ఈ బిల్లు యొక్క వివరాలు చూస్తే, రియల్ మనీతో ఆన్‌లైన్ గేమ్‌లను నిర్వహించడం, అలాగే ప్రమోట్ చేయడం పూర్తిగా నిషేధించారు. అయితే మన 2 తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ మనీ గేమింగ్ యాప్స్‌పై చాలా సంవత్సరాల నుంచి నిషేధం ఉంది. ఇప్పుడు ఈ నిషేధాన్ని దేశమంతటా అమలు చేయబోతున్నారు. ఇక నుండి డ్రీమ్11, మై11 సర్కిల్, రమ్మీ, అలాగే బెట్టింగ్ యాప్స్ ఇండియాలో పనిచేయవు. ఎవరైనా మళ్ళీ ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను వాడుకలోకి తెస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ₹1,00,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఈ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తే గేమింగ్ సంస్థతో పాటు సెలబ్రిటీస్‌కి, వెబ్‌సైట్స్‌కి, గూగుల్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌కి 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 50,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే ఈ బిల్లును తీసుకురావడం వలన ఇండియాకి కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ బిల్లు ద్వారా ఆన్‌లైన్ గేమ్స్‌లో పనిచేస్తున్న 2,00,000 మంది ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఇండియాకి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల జీఎస్టీని కోల్పోతుంది. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 25,000 కోట్ల వరకు కోల్పోతుంది. ఈ బిల్లు ద్వారా ఇండియాకి ప్రతి సంవత్సరం 45,000 కోట్ల నష్టం వస్తుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వీటిని నిషేధిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్స్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అని. ఆన్‌లైన్ మనీ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వలన ఇండియాలో చాలామంది డబ్బును కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీటిని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. భారతదేశ అంతరిక్ష కేంద్రం 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా 2035 సంవత్సరంలోగా భారతదేశ అంతరిక్ష కేంద్రంను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌గా నామకరణం చేశారు. అలాగే 2040 సంవత్సరం నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగాములను పంపించడానికి ఇస్రో కృషి చేస్తుంది. ఇక భారతదేశ అంతరిక్ష కేంద్రం యొక్క వివరాలు చూసుకుంటే, భారతదేశ అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లాగానే పనిచేస్తుంది. భారతదేశ అంతరిక్ష కేంద్రం భూమిపైన 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో గల కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఇది సైంటిఫిక్ పరిశోధనలకు ఉపయోగపడుతుంది. ఈ స్టేషన్‌లో 5 మాడ్యూళ్లు ఉంటాయి. వీటిని దశల వారీగా నిర్మిస్తారు. ఇందులో బేస్ మోడల్ 2028 సంవత్సరంలోగా పూర్తవుతుంది. అలాగే 2035 సంవత్సరంలోగా ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణం పూర్తవుతుంది. ఇక భారతదేశ అంతరిక్ష కేంద్రం యొక్క లక్ష్యాలేంటో చూసుకుంటే, ప్రపంచంలో భారతదేశం యొక్క అంతరిక్ష స్థాయిని పెంచడం, బయోటెక్నాలజీ మరియు మెటీరియల్ సైన్స్‌లో మైక్రోగ్రావిటీ పరిశోధన మరియు అంతర్జాతీయ సహకారాలను ప్రారంభించడం, అలాగే దీర్ఘకాలిక మానవ అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. ఇంకా భూమిపై జరిగే విపత్తులను పర్యవేక్షిస్తుంది. అలాగే భూమి పనితీరును అధ్యయనం చేసి డాటాను అందిస్తుంది. సిల్వర్ ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ యొక్క సేవలు గుర్తించడానికి మరియు వారు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి అవగాహన కల్పించడానికి, అలాగే సిల్వర్ ఎకానమీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. దీనిని 1988 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము.
ఇది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన జరుపుకుంటాము. ఈ తేడాను గమనించాలి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక సిల్వర్ ఎకానమీ వివరాలు చూస్తే, సిల్వర్ ఎకానమీ అనగా సీనియర్ సిటిజన్స్‌కు అందించే అన్ని రకాల వస్తు సేవలను సిల్వర్ ఎకానమీ అంటారు. ఎగ్జాంపుల్‌గా వారి కోసం ఏర్పాటు చేసిన పెన్షన్స్, ప్రభుత్వ పథకాలు, ఆశ్రమాలు మొదలైనవి ఇందులో భాగంగా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్‌పై ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చును సిల్వర్ ఎకానమీలో భాగంగా ఉంటుంది. ఇక టెక్నికల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ అనే సంస్థ ప్రకారం భారతదేశంలో 2011వ సంవత్సరంలో 103.8 మిలియన్ల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అది 2030 సంవత్సరం నాటికి 193.4 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ ఇండియాలో కీలకమైన ఆర్థిక భాగస్వాములుగా మారుతున్నారు. వీరు ముందు కాలంలా కాకుండా ఎక్కువగా శ్రామిక శక్తిలో పాల్గొంటూ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి కృషి చేస్తున్నారు. ఇండియాలో మెజారిటీ పెద్ద పారిశ్రామికవేత్తలు మరియు ధనవంతులు సీనియర్ సిటిజన్స్ కావడం విశేషం. అయితే ఇండియాలో సీనియర్ సిటిజన్స్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అవేంటో చూద్దాం. ఇండియాలో కేవలం 18% సీనియర్ సిటిజన్స్ మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. మిగిలిన వారు అధిక ఆరోగ్య ఖర్చులను భరించాల్సి వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌లో ఆర్థిక భద్రత తక్కువగా ఉంటుంది. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందరికీ అందట్లేదు. దీని ద్వారా వీరు కుటుంబంపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్ డిజిటల్ జ్ఞానం తక్కువగా ఉండటంతో ఈ-కామర్స్ లేదా డిజిటల్ ఆర్థిక సేవలను పొందలేకపోతున్నారు. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోయి పిల్లలు పట్టణాలకు వలస వెళ్లడంతో సీనియర్ సిటిజన్స్ ఒంటరితనాన్ని అనుభవిస్తూ మానసికంగా కుంగిపోతున్నారు. ఇవి మానసిక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని జలాలాబాద్ పట్టణం పేరు మార్పు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో గల జలాలాబాద్ పట్టణం పేరును మార్చడానికి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. జలాలాబాద్ పట్టణాన్ని పరశురాంపురిగా పేరు మార్చారు. విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడి పేరు మీద ఈ పట్టణానికి పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ పట్టణం పరశురాముడి యొక్క పౌరాణిక జన్మస్థలంగా చెప్పబడుతుంది. అందుకే ఈ పట్టణానికి పరశురాంపురిగా పేరు మార్చారు. ఇక జలాలాబాద్‌ను 1560 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరు మీద ఈ పట్టణాన్ని నిర్మించారు. అక్బర్ పూర్తి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. 2016వ సంవత్సరం నుంచి ఈ పట్టణం పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. శ్రమశ్రీ పథకం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల శ్రమశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఈ చట్టాన్ని వలస కార్మికుల కోసం రూపొందించారు. శ్రమశ్రీ పథకాన్ని ఆగస్టు 20, 2025న ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికులు ఈ చట్టానికి అర్హులు. ఈ పథకం ద్వారా వీరికి నెలకు 5,000 రూపాయల వరకు స్టైఫండ్‌ను అందిస్తుంది. అయితే ఈ పథకం 1 సంవత్సరం వరకే అమలులో ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు చెందిన 22,40,000 మంది వలస కార్మికులు రాష్ట్రం వెలుపల పనిచేస్తున్నారు. వీరికి, వీరి కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి శ్రమశ్రీ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు పొందాలంటే అర్హులైన వారు శ్రమశ్రీ పోర్టల్‌లో తమ వివరాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ అణ్వాయుధాల ఖర్చులో ఇండియా స్థానం. ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాల కోసం చేసే ఖర్చు $100 బిలియన్ దాటాయని ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ అనే సంస్థ తెలిపింది.
ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2024 సంవత్సరంలో ప్రపంచ దేశాలు అణ్వాయుధాల కోసం చేసే ఖర్చులు 11% పెరిగాయి. అణ్వాయుధాల కోసం ఖర్చు చేసే దేశాలలో ఇండియా 6వ స్థానంలో నిలిచింది. ఇండియా అణ్వాయుధాల కోసం $2.6 బిలియన్ ఖర్చు చేసింది. ఇక ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాల కోసం ఖర్చు చేసే దేశాలొచ్చేసి $56.8 బిలియన్ తో యూఎస్ఏ మొదటి స్థానంలో ఉండగా, $12.5 బిలియన్ తో చైనా రెండవ స్థానంలో ఉంది. ఇక $10.4 బిలియన్ తో యునైటెడ్ కింగ్డమ్ మూడో స్థానంలో ఉండగా, $8.1 బిలియన్ తో రష్యా నాలుగో స్థానంలో ఉంది. $6.9 బిలియన్ తో ఫ్రాన్స్ ఐదవ స్థానంలో ఉండగా, $2.6 బిలియన్ తో ఇండియా ఆరవ స్థానంలో ఉంది. ఇక $1.1 బిలియన్ తో ఇజ్రాయెల్ ఏడవ స్థానంలో ఉండగా, $1.1 బిలియన్ తో పాకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డేను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఆగస్టు 20, బి ఆగస్టు 21, సి ఆగస్టు 22, డి ఆగస్టు 23. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆగస్టు 21. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఆగస్టు 21, బి ఆగస్టు 1, సి అక్టోబర్ 21, డి అక్టోబర్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అక్టోబర్ 1. ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అవార్డ్ 2025ను ఏ విమానాశ్రయం గెలుచుకుంది? ఏ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, సి లోక్ప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లోక్ప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇండియాలో తొలి ఇంటెలిజెంట్ స్మార్ట్ విలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి కేరళ, సి గోవా, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రం అందజేస్తుంది? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి తమిళనాడు, డి తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. చంపారన్ సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు కింది నాయకులలో ఎవరు పాల్గొన్నారు? ఏ బాలగంగాధర్ తిలక్, బి సుభాష్ చంద్రబోస్, సి జవహర్లాల్ నెహ్రూ, డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. చంపారన్ సత్యాగ్రహం ఏప్రిల్ 10, 1917 సంవత్సరంలో ప్రారంభమైంది. గాంధీజీ తన న్యాయవాదుల బృందంతో
చంపారన్ చేరుకొని సత్యాగ్రహం ప్రారంభించాడు. గాంధీజీతో పాటు బ్రజ్ కిషోర్ ప్రసాద్, ఆచార్య కృపాలని, రాజేంద్ర ప్రసాద్, అనుగ్రహ్ నారాయణ్ సింగ్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కింది వాటిలో ఏ చట్టం ద్వారా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ప్రారంభమైంది? ఏ. చార్టర్ చట్టం 1813, బి. చార్టర్ చట్టం 1833, సి. చార్టర్ చట్టం 1853, డి. చార్టర్ చట్టం 1793. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. చార్టర్ చట్టం 1833. సివిల్ సర్వీసెస్ చార్టర్ చట్టం 1833 ప్రకారం ప్రారంభించబడింది, కానీ అమలు జరగలేదు. 1855వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు లండన్లో నిర్వహించబడ్డాయి. ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నిర్వహించింది. ఇక ఇండియాలో మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలు 1922వ సంవత్సరంలో జరిగాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్ హరిపురా సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఏ. సుభాష్ చంద్రబోస్, బి. జవహర్లాల్ నెహ్రూ, సి. సర్దార్ వల్లభాయ్ పటేల్, డి. మహాత్మా గాంధీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సుభాష్ చంద్రబోస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క హరిపురా సమావేశం 1938వ సంవత్సరంలో జరిగింది. దీనికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని డిమాండ్ చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి 6 నెలల అల్టిమేటం ఇవ్వబడింది. బ్రిటిష్ వారు 6 నెలల్లోగా ఇండియా విడిచి వెళ్ళకపోతే తామే తరిమి కొడతాం అని హెచ్చరించింది. భారతదేశంలో కమ్యూనల్ అవార్డును ఎవరు ఇచ్చారు? ఏ. సిఆర్ అట్లీ, బి. రామ్సే మెక్డొనాల్డ్, సి. విలియం బెంటిక్, డి. లార్డ్ ఇర్విన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రామ్సే మెక్డొనాల్డ్. భారతదేశంలో అగ్రవర్ణ కులాలు, షెడ్యూల్ కులాలు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు మరియు అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రారంభించాడు. లార్డ్ డల్హౌసీ ఏ సంవత్సరంలో భారత గవర్నర్గా నియమితులయ్యారు? ఏ. 1838, బి. 1842, సి. 1844, డి. 1848. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 1848. లార్డ్ డల్హౌసీ 1848 జనవరి 12న భారత గవర్నర్గా నియమితులయ్యారు. ఇతను 1856 సంవత్సరం వరకు గవర్నర్ పదవిలో కొనసాగాడు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.